ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణంలోని 19వ అధ్యాయంలో స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో జ్ఞానసిద్ధ కృత హరిస్తవము అంటే శ్రీహరిని ధ్యానించడం వల్ల కలిగే ఎలాంటి జ్ఞానం కలుగుతుంది, ఎలాంటి ఫలితం లభిస్తున్న విషయాన్ని ఈ విషయంలో పరిశీలిద్దాం. జ్ఞానసిద్ధుడు ఇట్లు స్తుతి చేసెను. వేదవేత్తలో మేము వేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానిగాను గుహ్యమైన వానిగాను నిశ్చలునిగాను అద్వితీయ మునిగాను తెలుసుకొనిచున్నాము. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతింపబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను. వాక్యములతో చెప్ప శక్యం కాని వాడవు, శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు, సంసార భయమును తీసివేయు సమర్థుడవు, జన్మ సంసార సముద్రమందు శివాదుల చేత నిత్యము కొనియాడబడి వాడవు, చరచర ప్రాణులచే స్తుతింపబడి వాడవు. పంచభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే. శంకరుని చేసి ఇంపబడిన పాదాలు కలవాడ, మీరు పరము కంటే పరుడవు, నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచున్నది అంట, నీయందే కనిపించున్నది అని అర్థం అన్నమాట. త్రాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణ, నీవు అది మధ్యాంతరం ప్రపంచమంతటను ఉన్నావు, ఆది మధ్యాంతము ప్రపంచమంతటను ఉన్నావు. భక్ష్య భోజ్య జోష్య రూప చతుర్విధాన రూపుడవు నీవే, యజ్ఞస్వరూపుడవు నీవే. నీ సంబంధము పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగత్తున వెన్నెలయందు సముద్రం వలె తోచును. ఈ జగత్తు వెన్నెల వలె సముద్రంలాగా తోస్తుందట. ఆనంద సముద్రము నీవే, నీవే ఈశ్వరుడవు, నీవే జ్ఞానస్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము, సమస్త పురాణ సారము నీవే అవుతావు. నీ వల్లనే ఈ సమస్తము జనించింది, నీ అందే లయిస్తుంది. నీవు ప్రాణుల హృదయములందు ఉంటావు. ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు. మనస్సు చేతను చూడశక్యము కానీ నీ చూడశక్యం కానీ నీవు మాంస సమయములైన నేత్రములకు ఎలా గోచరిస్తావు అంటే, మన కళ్ళు మాంసంతో ఉన్నాయి కాబట్టి మన కళ్ళకు ఆ పరమాత్మను చూడలేము. ఈ కళ్ళతో ప్రత్యేకమైన దివ్య దృష్టి కావాల్సి ఉంటుంది. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుని చేయము. మీ దర్శన ఫలము వలన మీ దర్శన ఫలాన్ని విపులం చేయకము. ఓ పరమపురుష, నీకు మాటి మాటికి నమస్కారము. ఓ దేవేశ, నన్ను నిరంతరం పాలించము. నీకు నమస్కారం చేస్తున్నాను. సమస్త లోకములందు పూజింపదగిన నీకు నేను మ్రొక్కుచున్నాను. ఇందువలన నా జన్మ ఫలముగాక. నీకేమీ కొరత పడదు కదా, నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా. నన్ను అనుగ్రహించటం వలన నీవు దాతవు, కృపా సముద్రుడవు. నేను సంసార సముద్ర మగ్నుడనై దుఃఖించున్నాను కాబట్టి సంసార సముద్రమనందు పడి ఉన్న నన్ను రక్షింపుము. శుద్ధ చరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథ నమస్కారము. త్రిలోకవాసి నమస్కారము. అనంత ఆది కారణ పరమాత్మ నీకు నా నమస్కారము. పరమాత్మ రూపుడవు, పరమహంస పదవి, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణ, నీకు నమస్కరిస్తున్నాను. నిత్యానంద సుధాబ్దిని నివాసివి, స్వర్గమోక్ష ధ్రువుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధుహృదయ పద్మిని వాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణ, నీకు నా నమస్కారం. ప్రపంచమును పుట్టించి పోషించి సంవరించేవాడా, నీకు నమస్కారం. వైకుంఠ నిలయ, వ్యాసాదుల చేత కొనియాడబడు పాదముల గల కృష్ణ, నీకు నమస్కారం.
విద్వాంసులు నీకు నమస్కారాలు చేసి నీ పాదభక్తియు కొడవ చేద సంసార సముద్రము దాటి తేజోమయం నిరూపమును పొందుతారు. అనేక బోధుల చేత, తర్కవాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేకపోతున్నారు. నీ పాదభక్తి అను కాటకను ధరించి నీ రూపమును చూచి దాన్నే ఆత్మగా భావించి ధరిస్తున్నారు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ శ్రీహరి నీకు నమస్కారము. నీ నామం కీర్తించినంతలో సమస్త పాతకములు నశిస్తాయి. ఆశ్చర్యము, ఒక్కమారు నీ నామకీర్తన చేయువాడు నీ పదసన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మసూదన, దేవ, మహేష, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ నీకు వందనములు. ఓ కృపానిధి మమ్ములను రక్షించుము. ఇట్లు శుద్ధి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిరి. నా మనస్సు నీ స్తోత్రములతో ప్రసన్నమైంది. వరము ఇచ్చేదను కోరుకొనుము అని విష్ణు పలుకుతాడు. జ్ఞానసిద్ధుడిట్లో సమాధానమిస్తాడు. గోవింద, నా యందు దయ ఉన్న ఎడల నీ స్థానమును ఇమ్ము, నన్ను నీలో ఐక్యము చేసుకొనుము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడు అప్పుడు జ్ఞానసిద్ధునితో ఇలా చెప్తాడు. ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లుగాను కానీ ఇంకొక మాట చెప్పేదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపం నశించి వారికి ముక్తి కలిగే ఉపాయమును చెప్పేదను వినుము. ఓ మునీంద్రులారా, మీరును వినుడు. నే చెప్పడి మాటలు ప్రాణులకు సుఖదాయకము కలిగిస్తాయి. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో, శ్రీ మహాలక్ష్మితో కూడి సముద్రమందు నిద్రించదును. కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనదును. కాబట్టి నాకు నిద్రాసుఖం ఇచ్చడి ఈ మాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులు ఆచరించి వారికి పాపం నశిస్తాయి. నా సన్నిధియు కలుగుతుంది. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది? ఎవడు మూఢుడై ఈ చతుర్మాస వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందుతాడు. నాకు నిద్ర కానీ, మాంద్యము కానీ, జాత్యము కానీ, దుఃఖము కానీ, జన్మజరాదులు కానీ, లాభములు కానీ లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు. నా భక్తి గల వారెవరో, భక్తు లేని వారెవరో పరీక్షించి చూడాలని నిద్రను వంకపెట్టుకొని శయనిస్తున్నాను. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చతుర్మాస వ్రతమును చేయువారు విగత పాపులగుదురు, నాకు ఇష్టలగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించి వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి వైకుంఠ ప్రాప్తి పొంది సుఖింతురు. హరి ఇట్లు చెప్పి మహాలక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముద్రం మందు యుద్ధించుట కొరకై వెళ్ళి ఆదిశేషుని తలుపుమందు శయనిస్తాడు. అంగీరసుడిట్లు పలికెను. ఓయి, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చతుర్మాస వ్రతమును అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైనది. పాపవంతులు కానీ, దురాత్ములు కానీ, సాధువులు కానీ ఎవరైనా హరి పరాక్ష్మినులై ఈ 4 మాసము చతుర్మాస వ్రతమును చేయవలను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ ఏ కులం వారైనను కులభేదము లేకుండా ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకై చేయవలను. ఈ చతుర్మాస వ్రతమును పుని స్త్రీ కానీ, విధవ స్త్రీ కానీ, శ్రమణి కానీ లేక సన్యాసి కానీ తప్పక చేయవలను. మోహము చేత చాతుర్మాస వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందుతారు. మనోవాక్కాయములను శుద్ధి చేసుకొని చాతుర్మాసమునందు హరిని ధ్యానించిన వాడు ధన్యుడవుతాడు, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
చాతుర్మాస వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగువాడుగా పొందడి గతిని పొందుతాడు, సందేహం లేదు. పరమాత్మ తుష్టికై చాతుర్మాస వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలితాన్ని పొందుతాడు. ఈ ప్రకారముగా వీలు చేసుకొని ఏ విధముగా నేను చాతుర్మాస వ్రతమాచరించేవాడు 100 యజ్ఞముల ఫలము పొంది అంత ముందు చివరి యందు విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సిద్ధాదులిట్లు వారి యొక్క మాటలు విని చాతుర్మాస వ్రతము చేసి వైకుంఠంలో నివాసులై ఇది శుభమస్తు. ఇది ఈ చాతుర్మాస వ్రతంలోని రహస్యం. శుభమస్తు.